హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేద్దాము. అందుకు నేను ఒక ఫుల్ క్యూబ్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని తర్వాత మనము బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం బటర్ వేసాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అండ్ బటర్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేస్తున్నాను. పన్నీర్ జస్ట్ అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అంతే అండి, మరీ ఎక్కువ డీప్ ఫ్రై కూడా ఏం అవసరం లేదు. కొంతమంది డైరెక్ట్ పన్నీర్ కూడా వేసేస్తారు, బట్ కానీ అంత టేస్ట్ ఉండదు. మనం ఇలా జస్ట్ ఫ్రై చేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి పన్నీర్ చాలా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. లైట్ ఫ్రైడ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది. అందుకే లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు పన్నీర్ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనము 2 ఇలాచీ, ఒక చెక్క వేసుకుందాము. వేసుకొని అందులోకి మనము కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అలా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా తీసుకున్నాను. టమాటోస్ కూడా కట్ చేసేసుకొని వేసుకుందాము. తర్వాత పసుపు కొంచెం వేస్తున్నాను, బాగా ఫ్రై అవ్వడానికి అండ్ ఆల్సో టేస్ట్ కోసం. తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకున్నాము. తర్వాత గుప్పెడు కాజు కూడా వేసుకున్నాము. కాజు ఎందుకంటే మనము ఇవి బాగా ఫ్రై చేసి పేస్ట్ చేసినప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని గుప్పెడు కాజు కూడా వేసాను. అంతే అండి, ఈ టమాటో, ఆనియన్, వెల్లుల్లి, కాజు బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాము. సాఫ్ట్గా వచ్చేంత వరకు పేస్ట్ చేసుకుందాము మిక్సీ జార్లో. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ అండ్ బటర్ 2 వేసిన తర్వాత బాగా వేడెక్కాక అందులోకి మనము కొంచెం కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. కారం మీకు ఎంత స్పైస్ కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసాను. ఆయిల్లో కారం ఇలా ఫ్రై అయిందంటే ఆయిల్లో ఆ పచ్చివాసన కారంలో ఏమీ ఉండదు, మనకి చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసమే నేను ఫస్ట్ ఆయిల్లో కారం వేసేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ వేసేసాను. అంతే అండి, ఇది బాగా ఒక 5 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవే కదా, పేస్ట్ చేసాము కాబట్టి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ లేదా ఎక్స్ట్రా మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత కొంచెం మసాలా పేస్ట్, ఇది గరం మసాలాని ఇంకొక కొంచెం వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. వాటర్ కొంచెం వేసాను, అదే చెప్పా కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. చూడండి, బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం అందులోకి ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఎందుకంటే మనం సాల్ట్ అప్పుడు జస్ట్ ఆనియన్లోకి అలా కొంచెం వేసాం అంతే కదా, సో అందుకని ఇప్పుడు మనము ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. అంతే అండి, చూడండి ఆ క్రీమీ
టెక్స్చర్ ఎంత బాగుందో. పన్నీర్ కర్రీకి ఎప్పుడు మనకి ఇలా ఆనియన్ టమాటో పేస్ట్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా వేస్తే మనకు ఆ కచ్చాపచ్చ ఆనియన్ టమాటో అంత ఫ్లేవర్గా ఉండదు, మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు చూడండి చాలా క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసాను. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్లోకి, లైక్ విత్ రోటీ, పరోటా, లైక్ ఈవెన్ రైస్లో కూడా బాగానే ఉంటుంది. దేంట్లో కావాలన్నా ఈ గ్రేవీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదంటే అలా కూడా బాగానే ఉంటుంది. కానీ నా దగ్గర ఉంది కాబట్టి ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం పన్నీర్ వేసాను, కొంచెం బటర్ వేసాను. అంతే అండి, సింపుల్గా మనము పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీ కదా. చాలా మామూలుగా మనం రెస్టారెంట్స్లో తిన్నప్పుడు చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటాం, బట్ కానీ చూడండి ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకోండి. అంతే అండి, చూడండి సింపుల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ అయిపోయిందో. నేను ఇప్పుడు పరోటాతో సర్వ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి.